మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయన శక్తివంతుడు, గొప్పవాడు. ఆయన ఏదైనా చేస్తాడు. నీ కన్నీళ్ళు ఆయనకు ఒక్కడికి అర్థం అవుతాయి. నీ బాధ ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలడు. ఈరోజు ఏ సమస్యలో వచ్చావో, ఇక్కడికి ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ కన్నీటి పరిస్థితిలో వచ్చావో, ఏ గుండె వేదన నీకుందో, వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి సరిపోయిన స్థితిలో వచ్చావేమో, ఎక్కడికి వెళ్ళినా కుదరలేదు నా రోగం అనుకుంటూ ఈరోజు వచ్చావేమో. ఒకవేళ అప్పుల సమస్యలు అధికమైపోయి అప్పులు తీర్చలేని పరిస్థితులు, అప్పులు వారు వచ్చి నేను బాధిస్తూ వేధిస్తూ ఉంటే తట్టుకోలేక నా పరిస్థితిలో ఉన్నావేమో. ఏ పరిస్థితుల్లో ఉన్నా మరణకరమైన రోగాలు, క్యాన్సర్, HIV ఇటువంటి రోగాలతో నువ్వు వచ్చావేమో. ఒకవేళ నీ బిడ్డలు బాలోకి తీసుకొచ్చావా, నీ భర్తకు బాలేక తీసుకొచ్చావా, నీ తల్లిదండ్రులకు బాలేక తీసుకొచ్చావా? ఈరోజు ఏ సమస్యలు నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చినా, ఈరోజు ఒక ఆశతో వచ్చావు. ఆ దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు, మా పరిస్థితులు మారుతాయని ఒక ఆశతో ఇక్కడికి వచ్చావు. ఈరోజు ఎవరో నేను తీసుకొస్తే నమ్మి ఇక్కడికి వచ్చావు. ఖచ్చితంగా నా దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. మనుషులకు నీ బాధ అర్థం కాగలేకపోవచ్చు. ఒకవేళ నీకున్న దుఃఖాన్ని ఏ మనుషుడు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నీ దేవుడు నీ బాధను అర్థం చేసుకునే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఆయన ఒక్కడికే నీ బాధ అర్థమవుద్ది.